వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి గ్రంథాలయం కూడా లేకుండా చేసేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చదువుకోవాలో తెలియని పరిస్థితి. అక్కడ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగార్థులు ఇక్కడ రావడం జరిగింది మన దీక్షా శిబిరం దగ్గరికి. వాళ్ళు పడిన ఇబ్బందులు, అలాగే వాళ్ళు ఏ ఆశతో గ్రంథాలయంకి వెళ్తున్నారో, ఎలాంటి ప్రశాంతత దొరుకుతుందని చెప్పి ఆశతో అక్కడికి వెళ్తున్నారో, అక్కడ దొరికేది ఏంటో వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినవలసిందిగా బొబ్బులి పట్టణ పుర ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. పాకెట్లో పెట్టుకో పర్లేదు. మా ప్రస్తుతం చదువుకోవడానికి అయితే బొబ్బులి గ్రంథాలయం ఉంది సార్. ఇంతకుముందు ఉండేదంటే అది అస్తవ్యస్తంగా ఉండేది, ఎటువంటి శుభ్రంగానే అపశుభ్రంగా ఉండేది. కనీసం అక్కడికి వెళ్ళి చదువుకున్న సార్ అది కూడా లేకుండా మాకు ఇప్పుడు చేసేది గవర్నమెంట్. మాకు ఏదైనా బొబ్బులో ఒక మంచి గ్రంథాలయం మాకు వాళ్ళు కట్టేస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ రానున్న 3 నెలల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఒకటి, డిఎస్సి, తర్వాత కానిస్టేబుల్స్, డిఎల్, జేఎల్. మెటీరియల్ కవర్ అవుతుంది సార్. మెటీరియల్ చదువుకునే ప్లేస్ లేదు. బుక్స్ అన్నీ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి, కానీ చదువుకునే ప్లేస్ లేదు. ఎక్కడ చదవాలో మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం అద్దెంట్లో ఉంటుంది. అది ఉన్నాయి సార్. మేడం గారు అద్దెంలో. బ్రదర్, తమ్ముడు, పెట్టేస్తే పర్లేదు, కాల్ ధర పెట్టేస్తే. లైబ్రరీలో మినిమం కనీస సౌకర్యాలు కూడా లేవు. కానీ బేబీనారాయణ గారు ఎంతో సహోదయంతో మాకు కుర్చీలు, బుక్స్ ఎంతో డొనేట్ చేశారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ మా యొక్క నిరుద్యోగులందరినీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కువ మంది వచ్చేవారు, తక్కువ మంది వచ్చేవారు. ఎప్పుడైతే డొనేట్స్, పుస్తకాలు కానీ, బెంచీలు కానీ, కుర్చీలు కానీ ఇచ్చారో అప్పటి నుండి పాఠకుల సంఖ్య కూడా పెరిగింది. మాకు ఎంతో సహకారం ఇచ్చారు. కావున ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు ఏ విధమైన సహకారం లేదు. కారణం ఏంటంటే అక్కడ కనీస సౌకర్యాలు లేవు. లేడీస్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కావున అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చించి మాకు గ్రంథాలయం అక్కడే మాకు కంటిన్యూగా మాకు ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాం. కావున ఈ యొక్క దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే మాకు ఆ లైబ్రరీ సాహిత్యం క్రియేటర్ ఎదురుగా ఉన్న లైబ్రరీ మాకు పూర్తి శాశ్వతంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించడానికి వచ్చారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మేము కాదు, మా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఎంతో ఉపయోగకరం. ఆ ప్లేస్ మాకు కావాలి. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి అవకాశం. ఈరోజు మేము చదువుకుంటాం, నెక్స్ట్ జనరేషన్ వారు అలాగా అభివృద్ధి చెందుతారు. కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయకారాలు అందించాలి. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ మాకు వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ కుల, మత, ప్రాంతీయ, పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు నిరుద్యోగులను పట్టించుకొని, రాబోయే తరం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే 2009లో ఒక సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎక్కడో ఆవనగడ్డ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఎంతో ధర్నా చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేదలు. ఒక నెల రూమ్ రెంట్ భరిస్తాం, కానీ 5 సంవత్సరాలు ఉండాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంది. సంవత్సరానికి ఒక 70,000, 80,000. ఇప్పుడు 5 లక్షలు, 6 లక్షల పైబడి ఖర్చు ఈ 5 సంవత్సరాలు చేసి ఒక నోటిఫికేషన్ లేదు. ఇదిగో అదుగుని కాలయాపన చేస్తారు తప్పించి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కావున మా నిరుద్యోగుల గురించి ప్రతి ఒక్క పార్టీ మనస్ఫూర్తిగా కోరుతాను. మీ ఇక్కడ ఈ పార్టీ, టీడీపీ, జనసేన, ఏ పార్టీలకు అందరూ కూడా రావాలా, వచ్చి మా నిరుద్యోగుల కోసం, సమస్య కోసం మీరు పోరాడాలి. ఎక్కడ ధర్మ చేసినా సరే ముందు మీరు ఉంటే మాకు కొండంత బలం.
ఓ.